హాయ్ అండి. నమస్తే. ఈరోజు మనము ప్రణాళికలు, భావనలు లెసన్ నుండి ఎకానమీలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి నేర్చుకుందాము. చూడండి, ఇది టీఎస్పీఎస్సీ జేఎల్ 13 సెప్టెంబర్ 2023లో వచ్చిన క్వశ్చన్. అర్థశాస్త్రంలో ప్రణాళిక అంటే ఏమిటి? ఆప్షన్ 1, ప్రణాళిక ఒక దేశం యొక్క వనరులను ఎలా ఉపయోగించాలో వివరిస్తుంది. ఆప్షన్ 2, ప్రణాళిక అనేది ప్రభుత్వ ఖర్చుల అంచనా తప్ప మరొకటి కాదు. ఈ క్రింది వాటిలో 1 మాత్రమే సరైనదా, 2 మాత్రమే సరైనదా, 1 మరియు 2 రెండు సరైనవా, 1 కానీ లేదా 2 కానీ కాదు. వీటిలో ఆన్సర్ ఏది అంటే 1 మాత్రమే. అంటే ప్రణాళిక ఒక దేశం యొక్క వనరులను ఎలా ఉపయోగించాలో వివరిస్తుంది. అదేవిధంగా రెండవ క్వశ్చన్, భారత ఆర్థిక వ్యవస్థ ప్రణాళిక ప్రక్రియ ఒక అంటే ఏపీపీఎస్సీ పంచాయతీ సెక్రటరీ 2017లో అడిగిన క్వశ్చన్. భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రణాళిక ప్రక్రియ ఒక చెప్పడం చాలా కష్టం. ఆన్సర్ ఇది చెప్పడం చాలా కష్టమట. నెక్స్ట్ మూడవది, భారతదేశంలో ఆర్థిక ప్రణాళిక విధానాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టుటకు ప్రయత్నం చేసిన వారు ఎవరు? ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 3 2011లో అడిగాడు. ఎం విశ్వేశ్వరయ్య ఆన్సర్. భారతదేశంలో ఆర్థిక ప్రణాళిక విధానాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టుటకు ప్రయత్నం చేసిన వారు ఎం విశ్వేశ్వరయ్య. నెక్స్ట్ నాలుగవ క్వశ్చన్, ఈ క్రింది అర్థశాస్త్రంలో ఎవరు అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం మొదటగా నిరంతరం ప్రణాళికను బలపరిచినారు? ఆన్సర్ గున్నార్ మిర్దాల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 2 2016లో అడిగాడు. ఐదవ క్వశ్చన్, 15 నుంచి 20 లేదా 25 సంవత్సరాల కాల పరిమితిలో సాధించవలసిన లక్ష్యాలను నిర్ణయించుకొని ప్రణాళికలో కొనసాగింపు కంటిన్యూటీ ఉండేటట్లు చేసే ప్రణాళికను ఏమంటారు? దీర్ఘదర్శి ప్రణాళిక అంటారు. ఆన్సర్ దీర్ఘదర్శి ప్రణాళిక అంటారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 2లో అడిగాడు. నెక్స్ట్, క్రింది వాటిలో ఆర్థిక ప్రణాళికీకరణ లక్షణంగా ఏ ఆర్థిక వ్యవస్థ గుర్తించబడుతుంది? సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. ఇది కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 2 2016లో అడిగాడు టీఎస్పీఎస్సీలో. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. నెక్స్ట్ ఏడవ క్వశ్చన్, వనరుల కేటాయింపు మరియు ఉపయోగాలను ఉద్దేశించి ఆర్థిక ప్రణాళికను కలిగి ఉన్న ఆర్థిక వ్యవస్థను పిలిచేది? ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 3లో 2012లో అడిగాడు. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. నెక్స్ట్, అవసరానికి మించిన అవసరానికి సరిపడని ఉత్పత్తులను చేయకుండా ఒక క్రమ పద్ధతిలో ఆర్థిక కార్యకలాపాలను జరిపే ఆర్థిక వ్యవస్థ క్రింది వాటిలో ఏది? ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థ. ఆన్సర్. నెక్స్ట్ తొమ్మిదవ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ 1938లో ఎవరి అధ్యక్షతన జాతీయ ప్రణాళిక సంఘం నెలకొల్పింది? ఈ క్వశ్చన్ ఎందులో అడిగాడంటే ఏపీపీఎస్సీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్ 2012 పేపర్ 3లో అడిగాడు. ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. 10వ క్వశ్చన్, ఏ కాంగ్రెస్ అధ్యక్షుడు 1938లో జాతీయ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేశాడు? సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను చదవండి. ఈ క్రింది వాక్యాలను చదివి ఏది కరెక్టో చెప్పమంటున్నాడు. ఆన్సర్ చూద్దాం. 2 ఏ మరియు బి మాత్రమే. అంటే ఏ మరియు బి మాత్రమే, 3, 4 కాదు, సి, డి కాదు. అంటే ఏ ఏంటిదో చూద్దాం. ఎం విశ్వేశ్వరయ్య ఒక ప్రణాళికను రూపొందించి తన పుస్తకమైన ద ప్లానెడ్ ఎకానమీ ఆఫ్ ఇండియా 1934 ప్రచురించాడు. ఇది కరెక్టే. నెక్స్ట్, జయప్రకాష్ నారాయణ సర్వోదయ ప్రణాళికను 1950లో రూపొందించాడు. ఇది కరెక్టే. ఇది తప్పు, ఇది తప్పు. సి మరియు డి తప్పు. 12వది, ఈ క్రింది వాటిని జతపరచుము అని ఉన్నది. సర్వోదయ ప్రణాళిక, బొంబాయి ప్రణాళిక 1944, పారిశ్రామికవేత్తలు శ్రీమన్నారాయణ అగర్వాల్, ప్రజా ప్రణాళిక 1944. వీటిని జతపరచుమని ఇచ్చాడు. ఆన్సర్ చూసినట్లయితే
చూడండి రెండవది A3 B1 A3 ఉంది చూడండి. A3 B1 మరియు C4 D2 C4 D2 చూడండి. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. సర్వోదయ ప్రణాళిక 1950 జయప్రకాష్ నారాయణ. బొంబాయి ప్రణాళిక పారిశ్రామికవేత్తలు స్టార్ట్ చేశారు. ప్రజా ప్రణాళిక 1944ను MN రాయ్ రూపొందించారు. గాంధేయత ప్రణాళికను శ్రీమన్నారాయణ అగర్వాల్ రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళికలు ఎవరు రూపొందించారు అని జతపరచుమని అడిగాడు. నెక్స్ట్ 13వ క్వశ్చన్. 1934లో ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని రచించినది ఎవరు? M. విశ్వేశ్వరయ్య. ఇది ఇంతకుముందు కూడా రిపీట్ అయిందండి. భారతదేశంలో ప్రణాళిక సంఘం డాష్లో ఏర్పాటు చేయబడింది. ఏ సంవత్సరంలో అంటే 1950లో. చూడండి TSPSC JL ఇందులో అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఇందులో అడిగాడు. భారత ప్రణాళిక సంఘాన్ని నెలకొల్పిన తేదీ 15 మార్చ్ 1950. ప్రీవియస్ క్వశ్చన్లు ఇక్కడ ఉన్నాయి, పైన చూసుకోండి. ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ఎవరు ఉండేవారు? ప్రధానమంత్రి ఉండేవారు. ప్రణాళిక సంఘానికి ఎక్స్ అఫిషియో చైర్మన్ అధ్యక్షులు ఎవరు? ప్రధానమంత్రి. ప్రణాళిక సంఘం రూపొందించే అన్ని పంచవర్ష ప్రణాళికలను తొలుత ఆమోదించవలసినది ఎవరు అంటే జాతీయ అభివృద్ధి మండలి. భారతదేశంలో జాతీయ అభివృద్ధి మండలిని స్థాపించిన సంవత్సరం ఏది? 1952. జాతీయ అభివృద్ధి మండలిని స్థాపించిన తేదీ 6 ఆగస్టు. ఇక్కడ డేట్తో సహా అడిగాడు. ఇది సేమ్ 1952. జాతీయ అభివృద్ధి కౌన్సిల్ ఒక ప్రణాళికను ఆమోదించే ఒక అత్యున్నత సంస్థ. ఇదే క్వశ్చన్ రిపీట్ అవుతూ వస్తుంది చూడండి. భారతదేశంలో ఎన్ని పంచవర్ష ప్రణాళికలు అమలు చేయబడ్డాయి? మొత్తం 12 పంచవర్ష ప్రణాళికలు అమలు చేయబడ్డాయి. ఇప్పుడు దాని స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది. పంచవర్ష ప్రణాళికలు ఇప్పుడు లేవండి. ప్రతి పంచవర్ష ప్రణాళిక ఒక గతాన్ని బేరీజు వేసుకొని భవిష్యత్తులోకి ప్రయాణము. పంచవర్ష ప్రణాళిక ఒక మధ్యకాలిక ప్రణాళిక. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలన్నింటిలో దాదాపు ఒకే విధమైన ప్రాధాన్యతను రూపొందిన రంగం వ్యవసాయ రంగం. అంటే ప్రతి ప్రణాళికలో కూడా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం ఎక్కువగా జరిగిందన్నట్టు. ప్రణాళికల శతకంలో భారతదేశంలో నిరంతరం ప్రణాళిక విధానాన్ని ప్రవేశపెట్టిన వారు లక్డావాలా. ఆన్సర్. ప్రణాళిక సంఘం స్థానంలో ఏ సంస్థను స్థాపించారు అంటే నీతి ఆయోగ్. అడ్డంకులను అధిగమిస్తూ అభివృద్ధి ప్రణాళిక సాధించాలనుకునేది ఆదాయ పెరుగుదల మరియు ఉద్యోగిత. ఆన్సర్. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో అన్ని అవరోధాలను నిర్మూలిస్తూ హెచ్చు ఆదాయము మరియు ఉద్యోగితను సాధించవలెనను ప్రణాళిక అభివృద్ధి ప్రణాళిక. భారతదేశ ప్రణాళిక శకంలో ప్రవేశపెట్టబడిన ప్రాంతీయ ప్రణాళిక ముఖ్య లక్ష్యం అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి. ఒక ప్రాంతం లేదా దేశాభివృద్ధికై ప్రభుత్వం చేసే ప్రణాళికల అమలుకు కావలసినది ఇవి అన్నీ అంటే లక్ష్యాల సమూహము, సాధన మార్గాల సమూహము, నిర్ణీత కాల పరిమితి. భారత్ ప్రణాళిక ప్రక్రియలో ప్రధాన లోపం ఏమిటి? పెట్టుబడుల పట్ల అపరిమితమైన నమ్మకం. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఇంకా 2 ఉన్నాయి. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్.